కొల్లూరు మండలం పెసర్లంక, ఆవులవారిపాలెం, క్రీస్తులంక, గాజులంక గ్రామాలలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ గ్రామాలలో ప్రచారం చేస్తున్న నక్కా ఆనంద్ బాబుకు అడుగడుగున జనం నీరాజనాలు, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడారు. అపురూపమైన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, సోదర సోదరిమణులు, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం, ఆప్యాయత చూస్తూ ఉంటే ఈ గ్రామాల్లో, లంక గ్రామాల్లో, గాజులంక గ్రామంలో కానీ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి మీరు మంచి మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు అనేది నాకు అర్థమవుతా ఉంది. ఎప్పుడూ లేని విధానంలో, ఈ గ్రామంలో ఎప్పుడూ లేని విధానంలో వన్ సైడ్గా ఏకపక్షంగా ఎన్నిక జరగబోతా ఉంది మీ అందరి అభిమానంతో. రాష్ట్రం అంతా కూడా ఇదే పవనాలు వేస్తూ ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగితే రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేసి అన్ని వర్గాలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ప్రతి వర్గాన్ని దగా చేశాడు. అందరూ కూడా ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ వర్గాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని. ఎప్పుడు వస్తే అప్పుడు ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని సిద్ధంగా ఉన్నారు. కేవలం 10 రోజులే ఉంది ఇంకా టైము. కౌంట్ డౌన్ మొదలై చాలా కాలం అయింది. ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మీరు నాకు పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఇవ్వనటువంటి మెజార్టీ ఈ గ్రామాల్లో నాకు ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి. ఇదే ఉత్సాహం, ఇదే ఆవేశం ఎన్నికల రోజు సాయంత్రం వరకు ఉండాలి. ఎక్కడ అలసత్వం వహించకూడదు, ఎక్కడ అజాగ్రత్త ఉండకూడదు. అవతల వ్యక్తి చాలా దుర్మార్గుడు, నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. పుట్టుకతోనే నేర స్వభావంతో పుట్టాడు. ఒక ఫ్రాక్షన్ మనస్తత్వం. గ్రామాలు పచ్చగా ఉండటం కూడా ఇష్టం ఉండదు. చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఏం దొరికిద్దా, కుల చిచ్చో, వర్గ చిచ్చో, మత చిచ్చో పెట్టాలి. ఇటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నా మీద ఒక వ్యక్తి గెలిచాడు 3వసారి. ఇవాళ 4వసారి కూడా నా మీద పోటీ చేస్తున్నాడా? నైతికంగా ఓటమిని వాళ్ళు ఎప్పుడూ అంగీకరించారు. ఓడిపోతామని తెలిసే పారిపోయాడు. ఇక్కడున్నాయన ఎక్కడి నుంచి వచ్చాడు? 10 సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా కొండపి నియోజకవర్గంలోకి ఉండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? ఇక్కడైనా ఇక్కడే పోటీ చేయొచ్చు, అక్కడైనా అక్కడే పోటీ చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరూ అక్కడ పనికిరారని అక్కడ ప్రజలు తీర్మానం చేశారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లిద్దామని ప్రయత్నం, అక్కడ చెల్లని చినిగిపోయింది తీసుకొచ్చి ఇక్కడ చెల్లిద్దామని. ఇక్కడ చెత్త తీసిపోయి అక్కడ పారబోయటం, అక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పారబోయటం. ఊడ్చుకునే పని మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మొత్తం ఊడ్చి పడవమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మనుషులు మంచివాళ్ళు కాదు. మీరు నన్ను చూశారు, 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు మీ అందరూ ఆదరణతో గెలిచా, మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో. మరి ఎటువంటి వాడిని నన్ను చూశారు? గెలిచినా ఓడినా ఈ ప్రాంతం అన్నా మీరన్నా మీకోసం పనిచేసేటటువంటి మనస్తత్వంతో ఉండే వ్యక్తిని ఎక్కడ ఏ విధమైన చిచ్చులు పెట్టకుండా ప్రశాంతంగా మన ప్రాంతాన్ని మరి ఆ రోజు పరిపాలన చేసినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవైనా చూడండి. ఏ సిమెంట్ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ, ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈ లంకలోకి పుష్కరాల నిధులు తీసుకొచ్చి మొట్టమొదటి రోడ్లు నిర్మాణం చేసింది నేనే. లేని పుష్కర్ ఘాట్ అవసరంలా అటువంటి పుష్కర్ ఘాట్ పెట్టి ఆ పుష్కరాల వంకతో డబ్బులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఆ పుష్కరాలు అయిపోయి 9 ఏళ్ళైంది. ఈ రోజు వరకు చారెడు మట్టేసిన రోడ్డు ఎవరు లేడు. మొత్తం పాడైపోయినాయి. ఇవాళ మళ్ళీ ఈ రోడ్లన్నీ మళ్ళీ బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ బాబు సొత్తేం కాదు. తెలుగుదేశం పార్టీకి పేటెంట్ రైట్ అది. తెలుగుదేశం పార్టీ వచ్చినాకే సంక్షేమ కార్యక్రమాలనే అమలవటం మొదలైంది. ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాబోతున్న కూటమి ఇప్పుడు ఉన్నటువంటి పథకాల కంటే 4 రెట్లు అదనంగా ఇవ్వబోతా ఉన్నారు. మీరు లెక్కేయండి.
చదువుకునే ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 15,000 ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి ఇవ్వటానికి కూటమి నేతలు నిర్ణయించారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు. ప్రతి వర్గానికి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. ఇవాళ బలహీన వర్గాలు ఇక్కడ ఉన్నారు, మత్స్యకారులు. మరి మీ అందరికీ తెలుసు, వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు మీకు ఇవ్వడానికి కూడా మన మేనిఫెస్టోలో పెట్టారు, ఖాళీగా ఇబ్బందుల్లో ఉంటారని చెప్పి. అదేవిధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కాపు సంక్షేమానికి సంవత్సరానికి 3,000 కోట్లు నిధి పెట్టి అన్ని కార్యక్రమాలు ఇచ్చే, ప్రభుత్వం ఇచ్చే సాధారణంగా అందరికీ వర్తించే పథకాలు కాకుండా 3,000 కోట్ల రూపాయల నిధితో అదనంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి, కాపు కార్పొరేషన్ ద్వారా పథకాలు పెట్టుకోవడానికి 3,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఈ మేనిఫెస్టో ద్వారా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. గతంలో చేసినవి కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి. ఇవాళ సాధారణంగా అందరికీ వచ్చే బెనిఫిట్స్ కాకుండా అదనం బెనిఫిట్స్ 3,000 కోట్ల రూపాయలు కాపులకి రాబోతా ఉన్నాయి. బలహీన వర్గాలకు 50 సంవత్సరాల పెన్షన్ రాబోతా ఉంది. ఇక్కడ మత్స్యకారులకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా మరి రేపు సంక్షేమం కూడా ఇవ్వబోతా ఉన్నాం. సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 12.5 లక్షల కోట్లు అప్పు చేసి దివాలా తీపించాడు జగన్మోహన్ రెడ్డి. ఓ పక్క అప్పు చూసుకోవాలి, ఓ పక్క పరిపాలన చేయాలి, అభివృద్ధిని ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇతోధికంగా అత్యధికంగా ఇవ్వాలి. అప్పుడు సంపద సృష్టించటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అప్పులతో పని లేదు. సంపద సృష్టించి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇద్దరు కలిసి రెండు గుర్రాలుగా, 2 కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం 2 ముందుకు తీసుకోవడానికి ప్రణాళిక రచన చేశారు. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. మొత్తం ఏకపక్షంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొకసారి సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న నాకు మీరు అఖండమైన మెజార్టీ ఇవ్వడంలో గాజుల్లంక గ్రామం చెన్నేటి కృష్ణప్ప